నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ 6/24 హెడ్లైన్స్. నేను సునీత. ట్రంప్ జెలెన్స్కీ మధ్య వాగ్వివాదం, శాంతి ఒప్పందానికి విఘాతం. నా మైండ్ సెట్ ఎలాంటిదో వారికి బాగా తెలుసు, నోరు అదుపులో పెట్టుకోండి. ఎమ్మెల్యేలకు చంద్రబాబు హెచ్చరిక. కర్ణాటకలో బర్డ్ ఫ్లూ, రాష్ట్రమంతా హై అలర్ట్. రాష్ట్ర హక్కుల రక్షణ కోసం పోరాడుదాం, స్టాలిన్. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన ఇళ్లన్నీ పూర్తి చేస్తాం, మంత్రి పార్థసారథి. రాష్ట్ర గతిని స్థితిని మార్చే ప్రగతిశీల బడ్జెట్, ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు అండ, బ్యాంకర్లతో సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. జనాభా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు, సిపిఐ. హార్డ్వేర్ నుంచి సాఫ్ట్వేర్ వైపు యుద్ధం, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. అమెరికా అధికార భాషగా ఇంగ్లీష్, ట్రంప్ ఉత్తర్వులు. ఈసారి మండిపోనున్న ఎండలు, మార్చి నెల నుంచి మే నెల వరకు సాధారణం కన్నా అధికం, ఐఎండీ. 3 రాష్ట్రాల్లో భారీగా హిమపాతం, రహదారులు మూసివేత. ఏపీ బడ్జెట్ బుక్ లో కలర్ ఎక్కువ, కంటెంట్ తక్కువ, బుగ్గన సెటైర్. బడ్జెట్ ప్రసంగం కాదు, లోకేష్ ను పొగిడే కార్యక్రమం, అమర్నాథ్. బీజేపీ దళిత వ్యతిరేకి, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ. డిటిహెచ్ లైసెన్సింగ్ ఫీజు తగ్గించాలి, డిష్ టీవీ సీఈఓ. ఇక వైసీపీ నేతలు రోడ్లపై తిరగలేరు, హోంమంత్రి అనిత వార్నింగ్. దేశ రాజధానిలో వైద్య సౌకర్యాలు అస్సలు లేవు, స్పష్టం చేసిన కాగ్ రిపోర్ట్. చిత్తూరు జిల్లాలో విషాదం, కూతురి జ్ఞాపకాలు మరువలేక రైలు కింద పడి తండ్రి ఆత్మహత్య. తీన్మార్ మల్లన్నకు బిగ్ షాక్, కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు. ఏపీ ఆశా వర్కర్లకు శుభవార్త, వయోపరిమితి పెంపు. కుల గణన, ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది, మంత్రి ఉత్తమ్. హైదరాబాద్ లో విషాదం, మంటలు చెలరేగి చిన్నారి సహా 2 మహిళల మృతి.